Hello friends, welcome back to our channels NRR Trend, Web 3.0, Crypto Fund Wealth, Rajender Sardi and Voice of Network Narendra Sardi. స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాము. ఒక మంచి అప్డేట్ మెటాఫోర్స్లో వచ్చింది, ఆ విషయం అందరికీ కూడా తెలుసు. సో అదే వెస్టింగ్ గురించి అనమాట. సో వెస్టింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. వెస్టింగ్లో ఫస్ట్ టారిఫ్ ప్లాన్ అనేది ఉంది. సో దాని గురించి మన ముందున్న రాజేందర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాజేందర్ సార్, టారిఫ్ ప్లాన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా సార్, వెరీ గుడ్ ఈవినింగ్. యా, టారిఫ్ 1 ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 1 ఇయర్ ప్లాన్ అండి. 1 ఇయర్లో ఎవరైతే కాయిన్స్ రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీ యొక్క కాయిన్స్లో ఒక 30% కాయిన్స్ అనేవి వెస్టింగ్ నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఫండింగ్ ఫుల్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో 1 ఇయర్ ప్లాన్లో మీకున్న కాయిన్స్లో 30% తీసేసి రిమైనింగ్ కాయిన్స్ని మీరు ఎవ్రీడే షేర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ అలాగే ఫ్రెండ్స్ సెకండ్ టారిఫ్ ప్లాన్ అనేది ఉంది. అది 2 ఇయర్స్ అనమాట. సో 2 ఇయర్స్లో స్పెషల్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, దాంట్లో మనకు ఎగ్జాంపుల్ ఒక 10,000 కాయిన్స్ మన దగ్గర వెస్టింగ్లో ఉన్నట్లయితే, అంటే సేలింగ్లో కాకుండా వెస్టింగ్లో ఉన్నట్లయితే, అది సెకండ్ ఇయర్ టారిఫ్ ప్లాన్ కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే ఆ 10,000 కాయిన్స్లో నుంచి 15% కాయిన్స్ అనేవి మనకు ఫండింగ్ పూల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది తిరిగి రాదు మనకు. మిగిలిన 8,500 కాయిన్స్లో నుంచి డివైడెడ్ బై 2 ఇయర్స్ డైలీ మనకు కొన్ని కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్ని మనము ఫ్యూచర్లో సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత 3rd ఇయర్ గురించి అండ్ 4th and 5th ఇయర్ గురించి నరేందర్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంతోష్ సార్. హాయ్, థ్యాంక్ యూ. సో వెస్టింగ్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది ఒకప్పటి ఆలోచన అయినా కానీ మళ్ళీ మెటాఫోర్స్తో పునరావృతం అవుతుంది. మెటాఫోర్స్లో ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 3rd అనేది డిఫాల్ట్. అంటే మీరు ఒక్కటో అంటే 1 ఇయర్ది టారిఫ్, సెకండ్ ఇయర్ టారిఫ్ 4, 5 సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా డిఫాల్ట్గా 3 ఇయర్స్ మాత్రం సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. చాలామందికి అది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెజెంట్ మనకు రన్ అయ్యేదంతా కూడా 3 ఇయర్స్దే. సో ఇక్కడ ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి ప్రాఫిట్ ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. ప్రెజెంట్ ఎలా ఉందో అలా కంటిన్యూ అవుతుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డివైడెడ్ బై 365 చేసుకొని సో డైలీ ఎన్నైతే రావాలని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది 3rd ఇయర్ సంబంధించింది. అండ్ చాలా ఇంపార్టెంట్ 4th and 5th ప్రాఫిటబుల్ టారిఫ్స్ అవన్నీ. సో అవి ఏంటి, అవి దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఒకసారి నరేంద్ర సార్ చెప్తారు. ఫ్రెండ్స్, వెస్టింగ్లో 4th ఇయర్, 5th ఇయర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా లాభంతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10,000 ఫోర్స్ కాయిన్లు ఉన్నాయనుకోండి. నేను కనుక 4 ఇయర్స్ సెలెక్ట్ చేస్తే నాకు ఏమీ మైనస్ కావు, కానీ ప్లస్ అవుతాయి. మొదటగా ఈ 10,000 కాయిన్స్ను నేను 4 ఇయర్స్ సెలెక్ట్ చేయడం వల్ల 365 రోజులు ఇంటూ 4 ఇయర్స్ అంటే సుమారుగా 1,400 పైగా రోజు నాకు పర్సంటేజ్ నాకు రిలీజ్ అవుతూ ఉంటాయి ఫోర్స్ కాయిన్స్. ఆ రిలీజ్ అయిన కాయిన్స్ను నేను వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మళ్ళీ స్టేకింగ్ ఆప్షన్ వస్తుంది, స్టేకింగ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు, హోల్డింగ్ చేయొచ్చు, ఇట్లా దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏదైతే ఫండింగ్ పూల్ అమౌంట్ ఉంటుందో, కాయిన్స్ ఉంటాయో దాంట్లో 30% షేర్ అనేది నాకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd ఇయర్ కన్నా 4th అనేది మనకు లాభం వచ్చే టారిఫ్. అలాగే 5th ఇయర్ దీనికన్నా 4 కన్నా ఇంకా లాభం వచ్చే టారిఫ్ అనమాట. 5th ఇయర్ కనుక మనం సెలెక్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 కాయిన్స్ ఉంటాయి. అవి 365 రోజులు డివైడెడ్ బై 5 ఇయర్స్ ఇంటూ 5 ఇయర్స్కు ఎన్ని రోజులు అంటే 1,800 రోజులు రోజు నాకు కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైతే ఫండింగ్ ఫుల్ ఉంటుందో దాంట్లో 70% షేరింగ్ అనేది నాకు రావడం జరుగుతూ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మన ఫోర్స్ కాయిన్స్ కనుక ఒక్క కాయిన్ రేటు ఒక $10,000, $15,000, $20,000 అయిందనుకోండి, అప్పుడు వచ్చే మనకు ఏదైతే ఎక్స్ట్రా కాయిన్స్ వస్తున్నాయో 70% షేరింగ్ వస్తుందో, మనకు ఒక 100 కాయిన్లు ఎక్స్ట్రా వచ్చినా, ఒక 500 కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చినా ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరు ఆలోచన చేసుకోవచ్చు. సో ఈ 5 ఇయర్స్లో 4 ఇయర్, 5th ఇయర్ సెలెక్ట్ చేయడం అనేది చాలా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది అనమాట. సో ఏది పెట్టుకుంటే బెటర్ అంటారు, 4th ఇయరా, 5th ఇయరా? 5th ఇయర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, అందరు కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.
రాజేందర్ సార్. యా యాక్చువల్లీ 5th ఇయర్ టారిప్ అనేది మనకి ఏంటంటే హెవీ కాంపిటీషన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 5th ఇయర్కి వెళ్తున్నారు. మై సజెషన్ ఏంటంటే 4th ఇయర్లోకి వెళ్ళినా కూడా మనకి బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఫండింగ్ పూల్ అనేది మనకి 4th ఇయర్లో ఎంత ఫండ్ అవుతుంది, 5th ఇయర్లో ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఈవెన్తో 30% డిస్ట్రిబ్యూషన్ అయినా కూడా 4th ఇయర్ని చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మనకి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. చెక్ చేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక 2 ఛాన్సులు ఉన్నప్పుడు అయితే నేనైతే ఒకళ్ళు 4th ఇయర్ చూస్ చేసుకోండి, ఒకళ్ళు 5th ఇయర్ చూస్ చేసుకోండి, అప్పుడు మీరు బాధపడకుండా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది దగ్గర సరే ఇప్పుడు మీరు అన్నట్టు మల్టీ వ్యాలెట్స్ ఉంటే ఒకటి 4 years 5 years పెట్టుకుంటున్నారు. కొంతమంది దగ్గర 20,000 30,000 కాయిన్స్ ఉన్నాయి కదా, దాన్ని స్ప్లిట్ చేసుకొని ఒక 10,000 కాయిన్స్ వాళ్ళకి అలా ఆప్షన్ లేదు సార్, వాళ్ళకి లేదు, అట్లా ఛాన్స్ లేదు. అసలు ఛాన్స్ మొత్తం పెట్టేసుకోవాలి, ఒకటేసారి పెట్టేసుకోవాలి మనం. ఓకే. అండ్ సెలెక్ట్ చేసినామంటే వెరీ 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 మనకేంటంటే చాలా ఇది మనం పక్కా చెప్పాలి, మెన్షన్ చేయాలి. ట్రయల్ చేయకూడదు మీరు అక్కడ 1 year 2 years ట్రయల్ చేయకూడదు. డ్యామ్ షూర్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 4th 5th ఏంటంటే మనకి డేలో ఏదో ఒక టైంలో మనకి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి డైలీ ఏదో ఒక టైంలో 5 minutes టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం రెడీగా ఉండి సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీ. మనకి వెరీ హ్యాపీ. మన టీంలో నిన్న కొంతమంది చేసుకున్నారు అనుకుంటా. సో మనం ఈ రోజు కానీ రేపు కానీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మెటాఫోర్స్ కైన్ లాడా గారు చెప్తున్నట్టు $20,000 కు వెళ్ళాలంటే అతి కీలకమైన పరిణామము ఈ వెస్టింగ్ 5 years ప్లాన్ అనేది. సో మన కైన్ హోల్డర్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని కనుక మనం అందరం కూడా లాడా గారి విజన్ను సపోర్ట్ చేయగలిగితే 100% మనకు ఏదైతే లాడా గారు చెప్తున్నారో 5 years నుంచి 10 years లోపు $20,000 మించిపోయే అవకాశం, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది సార్ దీని వెస్టింగ్ నే స్టేకింగ్ గా ప్రచారం చేస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఇది వెస్టింగ్ అనేది డిఫరెంట్ కదా, స్టేకింగ్ అనేది స్టేకింగ్ అనేది కమింగ్ సూన్ రాబోతుంది. ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హోల్డింగ్ అంతే. ఓకే. వెస్టింగ్ లో కూడా ఫస్ట్ స్టేజ్ అయిపోయి సెకండ్ స్టేజ్ లోకి వచ్చాం. ఇప్పుడు 1 year పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ దాని ఆప్షన్ ని మార్చుకునే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ సంతోష్ సార్, వెస్టింగ్ అంటే సింపుల్, మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. నేను ఏమంటానంటే ఇప్పుడు కాయిన్ ఇనిషియల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఏంటంటే మార్కెట్ లో కాయిన్ వచ్చే టైంకి డంప్ చేస్తుంటారు. ఇప్పుడు ఐఎమ్ ద ప్రోగ్రామర్, ఐఎమ్ ద కోడర్ అయితే నా దగ్గర ఎక్కువ మాక్సిమం సప్లై నా దగ్గర ఉంటుంది. నేను మార్కెట్ లో రాగానే నేనే డంప్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మెటాఫోర్స్ కి ఎవరు ఇనిషియల్ హోల్డర్స్? మనమే. మల్టీ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇనిషియల్ హోల్డర్స్. మరి మనమైనా డంప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ తో మన దగ్గర తక్కువ ఉన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మనం అని చెప్పేసి ప్రూవెన్ వెస్టింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన కాయిన్స్ అలానే వచ్చాయి. సో మనమే ఇక్కడ హోల్డర్స్, మనమే ఇనిషియల్ హోల్డర్స్. అది వెరీ హ్యాపీ థింగ్. ఏంటంటే ఒక నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక కాయిన్ ఇనిషియల్ హోల్డ్ చేసే రైట్ ఎక్కడన్నా వచ్చిందా? ఇప్పటివరకు రాలే, మనకు వచ్చింది. అండ్ మనకి ఆల్రెడీ క్లెయిమ్ చేసుకునేందుకు 1000+ తో మన కాయిన్ సెల్లింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే మనం ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవ్వలేదు. అంటే ఈ వెస్టింగ్ ద్వారా ఇంకా మీరన్నట్టు ఎన్నో హైట్స్ కి మనం రీచ్ అవ్వబోతున్నాం. సో హోల్డ్ ఫర్ ఎ డియర్ లైఫ్ మనం చేయగలిగితే మంచి రిటర్న్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ హెవీగా అయితే మనం జనరేషనల్ వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ హోల్డర్స్. జనరల్ థింగ్స్. ఇప్పుడు 1 year టారిఫ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 2 years అండ్ అబోవ్ దానికి ఏమైనా స్వాప్ చేసుకోవచ్చా? లేదు సార్, లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు లేదు. అండ్ 1 time ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే 1 year tenure కంప్లీట్ అవ్వాల్సిందే. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు లేదు ఇంకా. మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాని గురించి ఆలోచించడం చాలా బెటర్. 4 and 5 ఈజ్ బెటర్ మై ఛాన్స్. అయితే నెక్స్ట్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కాయిన్స్ అనేవి టారిఫ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్? అంటే మల్టీ మైనింగ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబులా? ఇప్పుడు లాగిన్ అవుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులా? సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మల్టీ మైనింగ్ లో ఆల్రెడీ ఎవరైతే కాయిన్స్ తీసుకున్నారో వాళ్ళకి వెస్టింగ్ ఆప్షన్ అనేది మనకి లైవ్ లో కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎడిషనల్ గా బోత్ ఆప్షన్స్ ఉండొచ్చు. లైక్ మీరు మ్యాండేటరీ వెస్టింగ్ లో పెట్టాలని ఏం లేదు, లేదంటే మీరు నార్మల్ గా కూడా హోల్డ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉండొచ్చు. మనకైతే క్లారిటీ రాలేదు, ఎందుకంటే వెస్టింగ్ మనకి 2 days బ్యాకే స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. సో 4 and 5 ఆప్షన్స్ అనేవి అంటే ఎప్పుడు కనిపించట్లేదు, 1 2 3 కనిపించినట్టుగా.
సో దీని వెనకాల రీజన్ ఏం కావచ్చు? సో బేసిక్గా ట్రాఫిక్ సార్ 1 lakh పార్టిసిపెంట్స్ ఎట్ ఏ టైం పడుతున్నారు 4 and 5ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో సైట్ అనేది అనుకోవచ్చు మనం, ఇంకా లేదంటే అక్కడ క్యాలిక్యులేషన్ availability అవ్వచ్చు, బట్టి కూడా. అవైలబిలిటీ అనుకోవచ్చు. అండ్ సమ్ క్యాలిక్యులేషన్స్ కూడా అక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ టారిఫ్ 1, టారిఫ్ 2లో వచ్చే పార్టిసిపెంట్స్ బట్టి టారిఫ్ 4 and టారిఫ్ 5 అనేది ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ లో. సో ఇక్కడ మనం అనుకోవడానికి ఏం లేదు, ప్రతిదీ కూడా మన వెల్ విష్ కోసమే వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీ హావ్ టు సపోర్ట్ దెమ్. ఎస్ యా. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. వెస్టింగ్ స్టార్టింగ్ దశలో ఉన్నాం మనము. దీని తర్వాత మనకి స్టేకింగ్, హోల్డింగ్, ఆ తర్వాత ఇంకా టీఆర్ టోకెన్స్, ఇలాంటి చాలా చాలా అప్డేట్స్ వస్తుంటాయి. సో ప్రతి అప్డేట్ గురించి ఎవ్రీడే తీసుకుంటున్నటువంటి 8:30 to 9:30 జూమ్ మీటింగ్ లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా మీరు అప్డేట్స్ అని తెలుసుకోవచ్చు. సో కీప్ బీ అప్డేటెడ్ ఆల్వేస్. జై మెటాఫోర్స్. మెటాఫోర్స్, వీఆర్ విత్ యూ.